కొలంబో మా అడ్డా అన్నారు, ఎరగదీస్తామన్నారు. పాస్ బౌలింగ్తో తిప్పికొడతామన్నారు. కాస్కో టీమిండియా అంటూ సవాల్ విసిరారు. చివరకు పేలని పటాసుల్లో తుస్సుమన్నారు. రోజురోజుకు దిగజారుతున్న పాక్ క్రికెట్ ఇప్పుడు రేంజ్లో ట్రోల్ అవుతోంది. పాక్తో ఫైట్ అంటే మజా ఉండేది. బంతికి బంతి, నరాలు తెగే ఉత్కంఠ ఉండేది. చివరి వరకు మ్యాచ్ల్లో హై డ్రామా కొనసాగేది. అయితే ఇప్పుడు రైవల్రీ లేదు. దాయాదుల మ్యాచ్ల్లో మ్యాజిక్ మిస్ అవుతోంది. రైవల్రీ చచ్చిపోయిందేమో అనుకునేలా మ్యాచ్లు సాగుతున్నాయి. ఆటలో డ్రామాలు ఉండట్లేదు. అసలు పాక్తో ఫైట్ అంటేనే అభిమానులకు నీరసం వచ్చేలా ఉంది. ఒకప్పట్ల ఇప్పుడు పాక్ పోటీ ఇవ్వలేకపోతోంది. అసోసియేట్ జట్ల కంటే వరెస్ట్ గా ఆడుతోంది. టాప్ క్లాస్ టీమిండియా ముందు అసలు నిలవలేకపోతోంది. T20 వరల్డ్ కప్ లో గ్రూప్ మ్యాచ్ ను చూస్తే పాకిస్తాన్ సాదాసీదా జట్టులా దారుణంగా ఆడింది. టాస్ గెలిచినా పరిస్థితులను అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయింది. డేంజరస్ బ్యాటర్ అభిషేక్ త్వరగా పెవిలియన్ చేరిన భారత్ ను తక్కువ స్కోర్ కు కట్టడి చేయలేకపోయింది. పాకిస్తాన్ జట్టులో క్వాలిటీ బౌలింగే కనిపించలేదు. T20 వరల్డ్ కప్ ను హైబ్రిడ్ మోడల్లో ఆడుతున్న తన మ్యాచ్లన్నిటికీ కొలంబోనే వేదికైనా కనీసం అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయింది. అక్కరకు రాని అరడజను మంది స్పిన్నర్లతో బరిలో దిగి టీమిండియా గేమ్ ప్లాన్ ముందు హ్యాండ్సప్ అనేసింది. ఉస్మాన్ తారిక్ పాస్ బౌలింగ్ తో టీమిండియాకు ట్రబుల్స్ తప్పవని మ్యాచ్ కు ముందు బిల్డప్ ఇచ్చిన పాక్ ప్రణాళికలు వర్కౌట్ కాలేదు. కొన్నేళ్లుగా భారత్కు పాకిస్తాన్ అసలు ఫైట్ ఇవ్వడం లేదు. అయినా కొలంబోలో 177 పరుగుల టార్గెట్ ను దాయాది జట్టు ఛేదిస్తుందా? T20 ఫార్మాట్ లో ఎలాంటి ఫలితమైనా రావచ్చు కదా అనే చర్చ జరిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం తాను మారలేదని నిరూపించుకుంది. ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో వికెట్ల పతనం మొదలైపోయింది. పవర్ ప్లే ముగిసేసరికే 4 వికెట్లు కోల్పోయింది. అక్కడితోనే పాక్ ఓటమి ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. చూస్తుండగానే పాక్ జట్టు 114 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఫైరే కనిపించలేదు. 7 బ్యాటర్స్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. పాకిస్తాన్ కీలక బ్యాటర్ అని చెప్పుకునే బాబర్ అజం మరోసారి ఉసూరుమనిపించాడు. జట్టును కష్టాల నుంచి బయట పడేయలేకపోయాడు. పెద్దగా స్ట్రైక్ రేట్ లేని బాబర్ అజం ని పాకిస్తాన్ మెయిన్ బ్యాటర్ గా చెప్పుకుంటోంది. దీంతో T20లకు సూట్ కాని ప్లేయర్లను వరల్డ్ కప్ లో ఆడిస్తే పాక్ ఎలా గెలుస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అసలు బిగ్ బాష్ లీగ్ లో బాబర్ అజం ప్రదర్శన చూసిన తర్వాతైనా పక్కన పెట్టాల్సిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఆసీస్ స్టార్ ప్లేయర్ స్మిత్ ను ఎక్కువగా టెస్ట్ ప్లేయర్ గానే చూస్తారు. అలాంటి టెస్ట్ ప్లేయర్ కూడా బిగ్ బాష్ లీగ్ లో బాబర్ అజం సింగిల్ తీసుకుంటానంటే నిరాకరించాడు. ఫీల్డింగ్ సర్జ్ ను వినియోగించుకోవాలనే టార్గెట్ తోని బాబర్ ను నాన్ స్ట్రైకర్ ఎండ్ కో పరిమితం చేశాడు. బాబర్ ను ప్రేక్షకుడిలా మార్చేసి ఒక్క ఓవర్లోనే 32 పరుగులు పిండేసుకున్నాడు. నిదానంగా కాదు, ఇలా ఆడాలని బాబర్కో బ్యాట్తోనే చూపించాడు. ఈ ఎపిసోడ్ ఎప్పుడో జరిగింది కాదు, మొన్నటి బిగ్ బాష్ లీగ్ లోనే. T20లకు పనికి రాడనుకునే స్మిత్ సైతం బాబరు సైడ్కు వెళ్లమ్మా అని చెప్పినా పాక్ క్రికెట్ బోర్డు మాత్రం అతన్ని నమ్ముకుంది. అందుకే పాక్ జట్టు మరింత పతనమవుతోందనే వాదన వినిపిస్తోంది. బాబర్ అజంనే ప్రధాన బ్యాటర్ గా చూడాలనుకుంటే T20 వరల్డ్ కప్ లో పాక్ ఆడటమే అనవసరమని కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి వాళ్లు బౌన్సర్లు సంధిస్తున్నారు. ప్రస్తుత పాక్ జట్టును భారత్ సి టీం కూడా ఓడిస్తుందని తేల్చి చెబుతున్నారు. కొలంబోలో పాకిస్తాన్ ఓటమిని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీవీలు పగలకొట్టి తమ జట్టుపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ జట్టు ఆట తీరు ఇక మారదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యర్థి జట్ల ముందు పాకిస్తాన్ పరుగును తీస్తున్నారని సొంత ఆటగాళ్ల మీద గుస్సా అవుతున్నారు. మాజీలు సైతం పాకిస్తాన్ క్రికెటర్లకు అసలు బ్రెయిన్ లేదన్నట్టుగా స్పందిస్తున్నారు. పీసీబీ చైర్మన్ నఖ్వీని సోషల్ మీడియాలో ఉతికేస్తున్నారు. ఆయన పీసీబీ చైర్మన్ గా నఖ్వీ బాధ్యతలు తీసుకున్నాక పాకిస్తాన్ క్రికెట్ గొప్పగా ఏమీ లేదు. పైగా 2 దేశాల అభిమానులను రెచ్చగొట్టేలా అతడి ప్రవర్తన ఉంటోంది. ఆసియా కప్ లో హ్యాండ్ షేక్ వ్యవహారం నుంచి కప్ ను భారత్కు ఇవ్వకపోవడం వరకు నఖ్వీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్ లో పాకిస్తాన్ పరువంతా పోయింది. ఆ తర్వాత వరల్డ్ కప్ కు సంబంధించి బంగ్లాదేశ్ వ్యవహారంలో అవసరం లేకున్నా జోక్యం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలుస్తున్నట్టు కవరింగ్ ఇచ్చుకున్నాడు. ఓవర్ యాక్షన్ చేశాడు. చివరకు రావాల్సిన ఆదాయం అంతా పోతుంది. పాక్ ఒంటరిదైపోతోందనే భయంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. అయితే కొలంబో మ్యాచ్ తర్వాత భారత్ చేతిలో చావు దెబ్బతినటం కంటే ఆడకుండా ఉంటే బావుండేదేమో అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. గ్రూప్ మ్యాచ్ ను బాయ్కాట్ చేసి ఉంటే కనీసం పరువైనా ఉండేదని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనీరియా వంటి వాళ్లు సెటైర్లు వేస్తున్నారు.
కొలంబోలో ఏ దశలోనూ భారత్కు పాకిస్తాన్ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల మ్యాజిక్ తో ఒక్కొక్కరుగా పాక్ బ్యాటర్స్ వెళ్లిపోతుంటే పీసీబీ చైర్మన్ నఖ్వీ తట్టుకోలేకపోయాడు. తమ జట్టు ఓడిపోతుందని ముందే ఫిక్స్ అయిపోయాడు. మ్యాచ్ మధ్యలోనే జారుకున్నాడు. ఒకవేళ పాక్ గెలిచి ఉంటే మాత్రం గ్రౌండ్లో ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ చేసేవాడని చర్చ జరుగుతోంది. కొలంబో వార్కు ముందో హైడ్రామాకు సూత్రధారైన నఖ్వీపై ఇప్పుడు సోషల్ మీడియాలో పంచులు పేలుతున్నాయి. ఆసియా కప్ లో కప్ పట్టుకుని పారిపాడు. ఇప్పుడు తల బాదుకుంటూ ఎస్కేప్ అయ్యాడని పాక్ అభిమానులే ఆడేసుకుంటున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సైతం నఖ్వీ తీరును తప్పుపట్టాడు. క్రికెట్ గురించి తెలియని వాళ్లకు పెత్తనం ఇస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నాడు. అసలు నఖ్వీకి తాను పీసీబీ చైర్మన్ అనే సంగతి తెలుసా అని ప్రశ్నించాడు. అసమర్థుణ్ణి కుర్చీలో కూర్చోబెడితే దేశం నాశనమైపోతుందని, సొంత వ్యవస్థే కూలిపోతుందని ఫైర్ అయ్యాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నఖ్వీనే అని చెప్పుకొచ్చాడు. భారత్పై సూపర్ స్టార్లుగా చెప్పుకునే పాక్ ప్లేయర్లు ఎవరూ హిట్ కాలేదు. కొలంబోలో పేసర్గా బరిలో దిగిన షాహీన్ అఫ్రీది అయితే 2 ఓవర్లలోనే 31 పరుగులిచ్చేశాడు. బాబర్ అజం 5 పరుగుల దగ్గర ఆగిపోతే షాదాబ్ ఖాన్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. సీనియర్ల ఫ్లాప్ షోనే పాకిస్తాన్ను దెబ్బకొట్టిందని ఆ జట్టు మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రీది అంగీకరించాడు. తన అల్లుడైనా సరే షాహీన్ అఫ్రీదీని పక్కన పెట్టాలన్నాడు. నమీబియాతో మ్యాచ్ నుంచే ప్రక్షాళన మొదలు కావాలన్నాడు. తానే నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉంటే షాహీన్, బాబర్, షాదాబ్ను జట్టు నుంచి తప్పిస్తానన్నాడు. ఇదే టైంలో టీమిండియాపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. 2021లో మాత్రమే పాక్ చేతిలో భారత్ ఓడిందని, ఆ తర్వాత ఏ ఫార్మాట్లోనూ మెన్ ఇన్ బ్లూకు ఓటమే లేదని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ జలేబీ పాటకు ఇర్ఫాన్ పఠాన్ స్టెప్పులేశాడు. పొరుగువారు ఆదివారం ఎలా ఉంది అనే క్యాప్షన్తో వీడియోను షేర్ చేశాడు. భారత్లోని డొమెస్టిక్ టీం కూడా పాకిస్తాన్ను చిత్తు చేస్తుందని హర్భజన్ సింగ్ సెటైర్ వేశాడు. రింకు సింగ్, తిలక్ వర్మ వంటి పార్ట్ టైం బౌలర్లతో సూర్య బౌలింగ్ చేశాడంటేనే పాకిస్తాన్ క్రికెట్ ఏ స్థాయికి దిగజారిందో తెలిసిపోతోందని మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ పంచ్ విసిరాడు. పాకిస్తాన్ బ్యాటింగ్లో దమ్ము లేదని చెప్పేందుకే సూర్యకుమార్ యాదవ్ ఈ పని చేశాడన్నట్టుగా స్పందించాడు. ఈమెయిల్ లాగే సింపుల్ గా మ్యాచ్ ముగిసిపోయిందంటూ గూగుల్ వంటి సంస్థలు కూడా ఇండైరెక్ట్ గా పంచులు విసిరాయి. ఆసియా కప్లో మాదిరిగానే కొలంబోలోనూ పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కరచాలనం ఇవ్వొద్దని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కొలంబోలోనూ టీమిండియా ఫాలో అయింది. టాస్ టైంలో అయినా, మ్యాచ్ తర్వాతైనా పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ కోసం పాక్ ప్లేయర్లు ఎదురు చూసినట్టుగా కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపైన పాక్ జట్టు ట్రోల్ అవుతోంది. ఇక దాయాదుల మ్యాచ్ల్లో రైవల్రీనే లేదని ఆసియా కప్ సమయంలో సూర్య చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి. 2 జట్ల మధ్య ఫలితాలు 8-7 లేదా 7-7గా ఉంటేనే అది పోటీ అవుతుంది. 13-0, 10-1 వంటి రికార్డులున్నప్పుడు దానిని రైవల్రీ అనలేమని అప్పట్లో సూర్య అన్నాడు. అందుకు తగినట్టే కొలంబో మ్యాచ్ తర్వాత T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆధిక్యం 8-1కి పెరిగింది. పాక్ ను పెద్ద జట్టుగా చూడాల్సిన పనిలేదనుకునేలా పరిస్థితి మారిపోయింది. మరోవైపు భారత్ పాక్ మ్యాచ్లపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పెద్దగా పోటీ ఇవ్వని జట్టుతో మ్యాచ్లు ఫిక్స్ చేయడం వేస్ట్ అని తేల్చి చెబుతున్నారు. నిజానికి 2 జట్ల మధ్య 2013లో చివరిగా బైలేటరల్ సిరీస్ జరిగింది. ఆ తర్వాత మేజర్ టోర్నీలోనే దాయాది జట్లు ఢీ కొడుతున్నాయి. 2013 సిరీస్ తర్వాత 2 జట్ల మధ్య 24 మ్యాచ్లు జరిగాయి. బైలేటరల్ సిరీస్లు లేనందున పెద్ద టోర్నీలో వ్యూవర్షిప్, రెవెన్యూ కోసం భారత్ పాక్ మధ్య మ్యాచ్లు ఉండేలా చూస్తున్నారు. గ్రూప్ దశలోనే తలపడేలా మ్యాచ్లను ప్లాన్ చేస్తున్నారు. దీంతో మ్యాచ్ల్లో ఎమోషన్ మిస్ అవుతోంది. మ్యాజిక్ కరువవుతోంది. అందుకే ఇప్పటికైనా భారత్ పాక్ పోర్ను కాసులు కురిపించే మ్యాచ్ గా చూడొద్దని చర్చ జరుగుతోంది. అయినా సమాన స్థాయి లేని జట్లు ఒక గ్రూప్ లో ఉన్న ప్రయోజనం ఉండదు. పాకిస్తాన్ జట్టు బలపడి నాకౌట్ దశలోనే భారత్ ను ఢీకొడితే కిక్ ఉంటుంది. అప్పుడే ఆ ఫైట్ రేంజ్ పెరుగుతుంది. మరి ఇప్పటికైనా ఆర్గనైజర్లు ఆ దిశగా ఆలోచిస్తారా? ఒకే గ్రూప్ లో 2 జట్లు లేకుండా చూస్తారా? భారత్ పాక్ మ్యాచ్లకు ఉండే క్రేజ్ ను కాపాడగలుగుతారా? అంటే ఇప్పటికైతే అన్ని ప్రశ్నలే.